శిరస్యంజలి మాథాయ. ఎంత వినయమో మహానుభావుడికి! శిరస్సు ఎందు రెండు చేతులు దోషిని కట్టి అంజలి ఘటించి పరమ వినయంతో రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడైనటువంటి రాముడు అంటారు మహర్షి. ఆయన ఎప్పుడు అనుష్ఠించినా అదే. మారనటువంటి పరబ్రహ్మమునందు రమించడానికి మారేటటువంటి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే సత్యమేమేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. నాకు సత్యమే సర్వస్వం, సత్యమునే లక్ష్మి ఆశ్రయించి ఉంది. అలా ఆశ్రయించినటువంటి సత్యమును నేను విడిచిపెడితే నేను సమస్తము పోగొట్టుకుంటాను. నాకు సత్యమే కావాలంటాడు రాముడు. కాబట్టి సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. సత్యపరాక్రముడైనటువంటి రాముడితో భరతుడు మాట్లాడుతున్నాడు. పూజిత మామిక మాత దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదామమ. నాయన రామ, మహానుభావ, నువ్వు పూజిత మామిక మాత, మా అమ్మ మాటకి ఎంత గౌరవించావయ్యా! నిజంగా ఆ రోజున దశరథ మహారాజు గారు ఒక స్త్రీ మాటకి నేను కట్టుబడ్డాను, ఈమె వరములన్న పేరుతో నన్ను నిర్బంధిస్తోంది, రామా నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యం పుచ్చుకో అన్నాడు. అయినా సరే నాకు నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోవడం కాదు, మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టిన వాడు కొడుకని, అమ్మా పుట్టినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, రాజ్యమే కావాలంటే తల్లి నువ్వు నాన్నగారిని వరాలడగాల అమ్మా, నువ్వు పిలిచి చెప్తే నేను వెళ్ళిపోనా అమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదమ్మా అని. నహమద్భపరోదేవీ లోకమా వస్తు ముత్సదే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అంటాడు మహానుభావుడు అయోధ్యకాండలో. అమ్మా నాకు ధర్మం కావాలమ్మా, నేను ఋషిని, నాకు దేని మీద కోరిక ఉన్నవాడిని కాదు, అటువంటి ఋషినమ్మా నేను. కాబట్టి నాకు కావలసింది ధర్మం ఒక్కటే, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడమే, నువ్వు చెప్తే వెళ్ళిపోనా అమ్మా అంటాడు. అంతగా నా తల్లిని పూజించినటువంటి వాడి, పూజిత మామిక మాత, మా అమ్మ మాటని నిజం చేయడానికి, మా అమ్మ కోరుకున్న కోరికను నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు రామా. దత్తం రాజ్యం ఇదం మమ, ఆ రాజ్యాన్ని 14 ఏళ్ళు పరిపాలించు అని నాకు ఇచ్చావు. అది 14 ఏళ్ళు నీదైన రాజ్యాన్ని నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకుని నేను ఎన్నడూ పరిపాలించలేదు. కాబట్టి తద్దదామి పునస్తుభ్యం, దానినే నేను నీకు ఇస్తున్నాను మళ్ళీ. యథాత్వమదదామమ, నువ్వు ఎలా ఇచ్చావో అలా తిరిగి నీకు నేను అందజేసేస్తున్నాను. ఇది మనుష్యుడిగా జన్మించినటువంటి ప్రతి వాడు కూడా ఈశ్వరుని విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాట. ఏ విభూతి మనకి కలిగినా అది ఈశ్వరానుగ్రహమే. తిరిగి మనం ఎవరికి సమర్పించవలసి ఉంటుందంటే దాన్ని ఈశ్వరుడికే సమర్పించడం నైవేద్యం. ఆయనకే సమర్పించి ప్రసాదంగా అనుభవించిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆయన అంటాడు, ధురమే కాకినాన్యస్తాం వృషభేణ దదీయస కిశోరమద్గురుం భారం నవోధుం అహముత్ససే. అన్నయ్య, ఎక్కడైనా లోకంలో ఒక గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా? 2 ప్రాణులు ఒక్కలా ఉంటాయని. హంస ఎలా నడుస్తుందో అలా ఒక కాకి నడవగలదా అన్నయ్య? నువ్వు ఒక విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి. యథాచారోపితో వృక్షో జాపశ్చాంతర్నివేశిని మహాంశ్చ సుదురారోహో మహాస్కంధ ప్రశాఖవాన్ శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్ తస్య వా భవేత్తర్థం యస్య హేతోః సరోప్యతే. ఒక యజమాని ఒక చెట్టు నాటాడు, అది చాలా పెద్ద చెట్టు అయింది. ఆయన అది మంచి పళ్ళిస్తుంది అనుకున్నాడు. పెద్ద పెద్ద కొమ్మలు వచ్చాయి, చాలా గొప్ప పువ్వులు వచ్చాయి, కాయలు కాసింది, పళ్ళు పండి, కానీ అది మాత్రం పళ్ళు పండలేదు, పువ్వులతో ఆగిపోయింది, కాయలు కూడా కాయలేదు. ఇప్పుడు ఆ చెట్టు నాటినటువంటి వ్యక్తి ఇది మంచి పళ్ళిస్తుంది అనుకుంటే ఇంత పెద్ద చెట్టు అయింది, పుష్పించింది, కానీ పిండి లేదు, కాయ లేదు, పండు లేదని ఎలా బాధపడతాడో అలా నీవు రాజ్యం చెయ్యాలి అని ధర్మాత్ముడైన వాడు రాజ్య పరిపాలన చెయ్యడానికి నాకు కొడుకుగా కావాలి అని నాన్నగారు అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేశారు. అటువంటి ధర్మాత్ముడిని నువ్వు కొడుకుగా పుట్టావు. పుట్టి కూడా ఇప్పుడు రాజ్య స్వీకారం చేయకపోతే అదిగో పళ్ళు పండని చెట్టు ఎలా ఉంటుందో అన్నయ్య అలా ఉంటుంది. కాబట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. నువ్వు గొప్ప భోగములకు ఐశ్వర్యములకు తగినవాడవు, కానీ 14 సంవత్సరముల పాటు కటిక నేల మీద పడుకున్నావు, నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకున్నావు.
నీ చేతిని తలగడ